నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆదుర్తి సుబ్బారావు గారు ఆ. వెనకటి తరం నాటి ఒక గొప్ప దర్శకుల్లో వారు ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పాలి. ఎన్నో ఆణిముత్యాలు, డాక్టర్ చక్రవర్తి లాంటి ఎన్నో ఆణిముత్యాలు, సుమంగళి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆదుర్తి సుబ్బారావు గారి గురించి చెప్పండి ఇవాళ. అంటే ముఖ్యమైన విశేషాలు చెప్పుకుందాం. ఎందుకంటే మనకి కేవీ రెడ్డి గారి తర్వాత ఒక సాంఘిక చిత్రాలకి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే కథనం విషయాల్లో, ఎడిటింగ్ విషయంలో, సినిమాకి అక్కడ సన్నివేశ అంటే సందర్భాన్ని బట్టి ఎలాగా ఆ సన్నివేశాన్ని ఆవిష్కరించవచ్చు అన్నది మనకి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి వచ్చిందని నేను చెప్తాను. ఓకే, నా పరిశీలన మేరకు అది విశ్వనాథ్ గారు కూడా ఒప్పుకున్నారు. విశ్వనాథ్ గారికి కూడా అంత మంచి డ్రామా రావడానికి కారణం అదే. ఓకే, యాక్షన్లో డ్రామా రావడానికి కారణం అదే. అలాగే మధుసూదన్ రావు గారు కానీ, మరి ఇంకా ఇవి మన పిసి రెడ్డి కానీ, కోదండరావు రెడ్డి కానీ, ఇక అక్కడి నుంచి వాళ్ళ వారసులు అందరూ కూడా పెద్ద డైరెక్టర్లు అయ్యారు కదా. ఓకే. అయితే మూల విరాట్ అయినటువంటి ఆదుర్తి సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే, ఈయన వాహిని స్టూడియోలో మంచి ఎడిటర్. ఓకే. మీకు ఎక్కడంటే సినిమా డైరెక్టర్ అందరూ కూడా ఎంత లవ్పాటి సినిమా డైరెక్టర్ అయినప్పటికి కూడా ఎడిటర్ దగ్గర తల వంచేవలసిందే. ఎందుకంటారు? ఎందుకంటే ఆ షార్ట్స్ తీస్తాం కదా, ఇలా రన్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నాడు కదా ఎవరు, మన కోటగిరి వెంకటేశ్వరరావు, నా సినిమా పెట్టుకున్నాను వాడు. ఓకే. కోటగిరి గోపాలరావు తమ్ముడు ఆయన. మేము దాసరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కోటగిరి గోపాలరావుని పరిచయం, మా ఎడిటర్ కదా, అందరికి వెళ్తే అసిస్టెంట్ చేయడు. దాసరి గారు అసిస్టెంట్, నేను, మా ఇద్దరం ఫ్రెండ్స్. అంటే అక్కడ ఇద్దరం అంటే అసిస్టెంట్కు మాటలు స్నేహం కుదురుతుంది మా. అవును. దాంతో ఏంటంటే ఆయన ఇలా 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 అప్పుడు మూవీలో ఉండేది, ఇవన్నీ ల్యాప్టాప్లు కాదు, ఇలా మూవీలతో రన్ చేస్తే గిర్రని ఫిలిం తిరుగుద్ది మాట. తిరిగి చూసింది ఎక్కడ కట్ చేయమంటారు షార్టు, ఎక్కడ కట్ చేయమంటావు, గ్యాప్ ఏముంది, అంత షార్ప్గా నువ్వు కట్ చెప్పినట్టయితే నేను ఎక్కడ కట్ చేయమంటావు చెప్పు. అనుకోలేదండి నేను. తర్వాత ఈ 2 క్లోజులు పడ్డాయి కదా, మరి మూడోది ఏదైనా ఇన్సర్ట్ పడాలి కదా. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడ కూర్చొని మొదటిసారి లాస్ట్ సారి నువ్వు వేస్తావు, నువ్వు అట్మాస్ఫియర్ వద్దా, ఇలా దుబ్బులు పెట్టేస్తారండి ఎడిటర్స్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా దుబ్బులు పెట్టేస్తారన్నమాట. అందుకని కానీ మీకు ఎలా నచ్చితే అలా కానీ అనేస్తారన్నమాట ఎవరు. అందుకే ముఖ్యంగా పెద్ద డైరెక్టర్లు ఎవరు వెళ్ళరు, అసిస్టెంట్లే పంపిస్తారన్నమాట. ఈ తిట్లన్నీ అసిస్టెంట్స్ అంటారు. ఓకే. కానీ ఇక్కడ ఆదుర్తి సుబ్బారావు గారు ఎడిటర్, ఎంత అందంగా కట్ చేసేవాడు అండి. ఆ ఫిల్మ్ కట్ చేయడం మాత్రం చాలా మధురంగా ఉండేది అన్నమాట. కట్ చేసేవాడు. అది అంటే కేవీ రెడ్డి తాలూకు అంటే అసిస్టెంట్. అది నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదన్ వీళ్ళందరూ కూడా బాగా గమనించారు. ఓకే. గమనించి అప్పుడు దొంగ రాముడికే చేయవలసింది ఇది. ఆదుర్తి సుబ్బారావు దొంగ రాముడు చేయలేదు. ఓకే. తర్వాత ఏమో అమర సందేశం అనే సినిమాకి చేశాడు ఎవరు, ఆదుర్తి సుబ్బారావు. అమర సందేశం సినిమాని చేసింది ఎవరు, హీరో శ్రీలక్ష్మి ఉంది కదా. అవును. వాళ్ళ నాన్న అమర్నాథ్. అది చాలా బాగా చేశారు అన్నమాట. అప్పుడు మన దుక్కిపాటి మధుసూదన్ నాగేశ్వరరావు గారు మరి మా సంస్థలో తప్ప ఇంకే సంస్థలో చేయొద్దని చెప్పారు. ఇక్కడ ఆదుర్తి సుబ్బారావు గారిలో ఉన్నటువంటి పెద్ద విశేషం ఏమిటంటే కథని బాగా ఆలోచిస్తాడు. ఒకటి, కథలో పాత్రలు మనసును పట్టాయంటే ఆ పాత్రలకి నగిషి బాగా చెప్తాడు. ఆ పాత్రల ద్వారా ఎలా పెర్ఫార్మెన్స్ చేయిస్తే జనం గుండెల్లో ఉండిపోతుందో బాగా చేస్తారు. నాగేశ్వరరావు గారిని, సావిత్రిని మోడీ చేసింది ఆయన కాదండి, డాక్టర్ చక్రవర్తి ఉంది. ఆ సినిమాలో సావిత్రి లావ్ అయిపోయింది. దుక్కిపాటి మధుసూదన్ వీరందరూ కూడా
భయపడ్డారన్నమాట. మీరెందుకని భయపడతారండి, అందులో చూడు నీవు లేక వీణా కానీ ఈ పాటలు ఉన్నాయి కదా, ఈ పాటలన్నీ కూడా సావిత్రి గారి క్లోజప్లు, ఎంత లడ్డూ లాంటి క్లోజప్లు అన్నమాట. సావిత్రిని ఆదుర్తి సుబ్బారావు తీసిన క్లోజప్లు ఏ డైరెక్టర్ తీయలేదు. ఓకే, అది అంటే సినిమాని ఒక ఆర్టిస్ట్ని మ్యాక్సిమం 100% ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నాడు. ఇంకా ఇంకా మనసులు అన్నీ ఆయన చేసింది. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్ని మనసులు, ఇవన్నీ ఆయన చేసింది. అలాగే బాబు మూవీస్ సుందరం ఈయన కలిసి సంస్థ పెట్టి ఈ బాబు మూవీస్లో సినిమాలన్నీ వాళ్ళు చేసినాయి. ఓకే, తుక్కుపాటి మసుండా గారి సినిమాలన్నీ ఆదర్శ సుబ్బారావు గారు చేసినాయి. ఎక్కడ దెబ్బతినేశారంటే వీళ్ళు సావిత్రి గారు ప్రాప్తం అనే సినిమా ఆదర్శ సుబ్బారావుని పెట్టే తీసింది. ఓకే, అందరూ వద్దన్నారు, నాగేశ్వరరావు వద్దన్నాడు. ఎందుకు మనం చేసుకున్నాం కదా చేతి నిండా లాభాలు. ఆ మూగ మనసుల సినిమాని చాలా బాగా చేశారన్నమాట. అక్కడ గోదావరి ఒడ్డునే టెంట్ వేసుకొని ఆ పడవలోను సాయంత్రం పూట హ్యాపీగా కాఫీ తాగుతూ గడిపి ఎంతో అంత బాగా హ్యాపీగా కొన్ని కోట్ల లాభాలు వచ్చేప్పుడు ఎందుకు దండగా ఈ సినిమా చేయకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటే ఆవిడ పట్టుదలగా చేసింది. పట్టుదలగా చేసి అప్పటికే తన చేతిలో ప్రాపర్టీస్ లేవు, ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వేసింది. తర్వాత అన్నీ వెరిఫై చేసేసరికి ప్రాపర్టీలు కనబడలేదు. ఆయనేమో సంజాయిషి ఇస్తానంటే ఆయన వద్దని చెప్పేసింది. నీ సంజాయిషి వద్దు, నువ్వు రావద్దు అని చెప్పేసి వచ్చినోడి మీదేమో కుక్కలు అంటే వెంట జరిగిందన్నమాట. ఇలాగా వీళ్ళకి కూడా మనసు విరిగిపోయింది. ఈలోగా ఏమైందంటే ఈ కన్య మనసులు సినిమా చేస్తుండగా ఈ సుకన్య ఉంది కదా, ఆ సుకన్య ఎలా పట్టుకుందండి. ఒక తమాషాగా ఆయన పట్టుకుందన్నమాట. అట్లా అలాగా హిందీ సినిమా కూడా దెబ్బతిన్నది. ఓకే, వీళ్ళకి కన్నె గులాబీ అని నవలు రాస్తుంది. మన ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళారు. అప్పుడు అందరూ అనుకున్నారన్నమాట. ఆత్రేయ గారు కూడా చెప్పాడు, ఇది కన్ని గులాబీ. ఏం కన్ని గులాబీ అయ్యా, పువ్వు అయిపోయి వాడిపోయింది అది. దాని దగ్గరికి వెళ్ళాడు. అది కన్ని గులాబే మొగ్గ అనుకుంటున్నాడా ఇచ్చాడు. అంటే నాకు ఆత్రేయ గారి కంటే ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాడు అన్నమాట. భక్తికి అంతకంటే ఎక్కువ చెప్పుకోవడం లేదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన పాటలు ఇప్పుడు కూడా ఒక 400-500 పాటలు నేను రాసేయగలను, ఆయన రాసిన పాటలు. అయితే అలా చెప్తుండేవాడు అన్నమాట. కన్నె గులాబీకి వెళ్ళిన తర్వాత ఆదుర్తి గారు తను ఆదుర్తి అనే విషయాన్ని మర్చిపోయాడు. ఎందుకంటారు? ఆవిడ మైకంలో పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. చాలా మంచి మనిషి కదా ఆదుర్తి సుబ్బారావు గారు. అంటే తెల్లారుజామున చక్రపాణి గారు మన నాగిరెడ్డి వచ్చేసి స్టూడియో క్లీన్ చేసేసి కాటేజీలు 2 క్లీన్ చేసేవాడు. ఆదుర్తి సుబ్బారావు గారికి, నాగేశ్వరరావు గారికి. నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్ నుంచి వచ్చినట్టు కాటేజీలు ఇచ్చేవారు అనమాట ఆదుర్తి సుబ్బారావు. నాగేశ్వరరావు సినిమా కాకుండా అక్కడ 7, 8, 9, 10 ఏంటి వాహినిలో లాస్ట్ మాట. ఈ కార్నర్లో ఉంది 7, ఎదురుగా గేట్ నుంచి చిన్నగా వస్తే 8, ఆ ముందు ఉన్నది 9, ఆ పక్కన ఉన్నది 10. అంటే వాహిని స్టూడియో లాస్ట్ మాట. 10 ఫ్లోర్లు ఉన్నాయి కదా, ఈ 10 ఫ్లోర్లు కూడా ఏషియాలో ఇంకెక్కడా లేవు, అక్కడే ఉన్నాయి. ఓకే, ఆ 4 ఫ్లోర్లలో కూడా ఆదుర్తి సుబ్బారావు గారు షూటింగ్లు జరుగుతుండేవి. సెకండ్ యూనిట్ డైరెక్ట్లు ఆదుర్తి సుబ్బారావు గారు అసిస్టెంట్లు చేస్తుండేవారు, ఈయన వచ్చేవాడు కాదు. ఓకే, వెనకటి రోజుల్లో ప్రతి సినిమా కూడాను మల్టీ స్టారర్గా చూస్తూ ఉంటాం. రామారావు గారు ఉంటే దాంతో జగ్గయ్య గారు లేకపోతే కాంతారావు గారు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, లేకపోతే హీరోయిన్స్ కూడా 2 ఉండేవాళ్ళు. సావిత్రి గారు, జమున గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో? అంటే వాళ్ళు ఎత్తండి ముందుగా స్క్రిప్ట్ పంపించేవారండి. ఉదయం వచ్చి సీన్ పేపర్లు చదువుకునేవారండి. ఆల్మోస్ట్ ఆల్ డైలాగ్స్ అన్ని కంఠత్వం వచ్చిందంటే రిహర్సల్ చేసేవారండి. ఎంత హోంవర్క్ ఉండేది. ఓకే, అందుకే కదా వాళ్ళకి ఆనందం, ఫీల్ అన్నమాట. మేము ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయగలిగాం, ఇంత కష్టపడి యాక్ట్ చేయగలిగాం, ఇంత కష్టపడి ఏడ్చాం, ఇంత కష్టపడి కోపపడ్డాం
భావావేశాలు ఎలాగుండేయండి ఆ రోజుల్లో, తక్కువ కాదు కదా. అప్పుడు ఆదూరి సుబ్బారావు గారు, ఆయన ఆదూరి సుబ్బారావు కాకుండా పోయినాడు, దాని పర్యవసానమే అకాల మరణం. అంటే అక్కడ ఏమనుకుంటారంటే సుకన్య జీవితంలో తను ఎంతో అవమానం చేసింది ఆదూరి సుబ్బారావు గారిని. చివరికి ఏంటంటే ఏ విధంగా కూడా కనీసపు ఆదరణ కూడా లేదని అనుకుంటారు. ఓకే. ఇక్కడ పెద్ద కొసమెరిపేటంటే కన్ని గులాబీకి ఈ నెలను వేయటని చెప్పేసి వేలాకోలం చేసిన ఆత్రేయ గారు తర్వాత ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళిపోయి చిక్కున్నాడు. ఓకే. ఆత్రేయ గారు దెబ్బతిన్నానికి ఈవిడే కారణం. 24 గంటలు కన్ని గులాబీ, ఆయన కన్ని గులాబీ అయిపోయింది, ఈయన వెళ్ళాడు అనమాట. ఈయన వెళ్ళిపోయి డైలాగ్స్ చెప్పడం, అవి చెప్పడం, మనసు ఎప్పుడు నీకు ఇచ్చేసానని చెప్పడం, అంతే కలిసి మొత్తానికి 2 మేధావుల్ని పొట్టన పెట్టుకుంది సుకన్య. రైట్. అది సినిమా ఫీల్డ్, అది ఎప్పుడే మహత్యం జరుగుతుందో మనం వెళ్ళలేం బాబు. సార్ కె విశ్వనాథ్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా, ఆదూరి సుబ్బారావు గారు. ఆయన వేరు, అది ప్రథమ శిష్యుడు. అవును. కె విశ్వనాథ్ గారు, అలాగా ఖైదీ బాబాయ్ టి కృష్ణ ఉన్నాడు కదా, వీళ్ళందరూ శిష్యుడే. ఓకే. అంటే ఆ టి కృష్ణకి ఎడిటింగ్ తెలుసు, అసోసియేట్ డైరెక్టర్గా ఉండేవాడు. ఓకే. నా లైలా పిక్చర్కి ఏమో టి కృష్ణ ఎడిటింగ్, అది అలా ఉండేది. బట్ వాళ్ళు ఎంత కాలగర్భంలో ఎంత దారుణంగా కలిసిపోయారంటే పగవారికి కూడా అంత పేరు గడించినటువంటి ఆదుర్తి సుబ్బారావు బయటికి ముఖం చూపించకుండా అని ఎలా పోయారో కూడా మనకు తెలియదు. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.